హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారు. ఆయన జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. దాదాపు బీజేపీలో క్రియాశీలకంగా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత జాతీయ రాజకీయాలు, అదేవిధంగా తాజా రాజకీయ రాష్ట్ర సమీకరణాలపైన మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు రైతుల సమస్య పైన అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టుగా వారి యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన ఎవరు కాదు, రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగుంది. అంటే ప్రస్తుతం పహల్గామ్ దాడి తర్వాత జరిగిన పరిణామాలను చూస్తూ ఉన్నాం. ఇక ఆర్మీ విస్తృతంగా పోరాడుతూ ఉంది. ఒకవైపు భారత ఆర్మీ కూడా ధీటైన జవాబు ఇచ్చింది పాకిస్తాన్కి. ఎట్లా చూస్తారు ఆ పరిణామాలని? అంటే ఏం చెప్తారు? పరిణామాలు మా భావజాలమే కదా. దేశం తర్వాత నేను భారతీయ జనతా పార్టీ ప్రధాన ఎజెండా. దేశం తర్వాత ధర్మం, ధర్మం తర్వాత న్యాయం. కాబట్టి గతంటువంటి పహల్గామ్ లాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. పునరావృతమైన ఒక్కడికి లక్ష్యం 10,000 మందిని చంపుతారంటే లేదంటే వాళ్ళ వెన్నులో వంటకి ఉంది. ప్రపంచంలో తీవ్రవాదం, ఉగ్రవాదం ఎప్పటికి పోదు. కానీ ఒక్కళ్ళని చంపితే 10,000 మందిని చంపుతారు. ఇది భారత సైన్యం అనేది రావాలి. ఇంకా మాకు అహింస, శాంతి, ఇంకా అన్నీ పోవాలి. ఇప్పటి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్న ఎవడైతే మా వైపు చూస్తాడో మా ఆడబిడ్డల బొట్టు చెరిపేసినందుకు దానికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇస్తాం. అంటే బీజేపీ ఇక యుద్ధాన్ని కోరుకుంటుందా? అంటే మీరు మా ఆడబిడ్డల సింధూరాలు చెరిపేయాలని కోరుకుంటారా? పెళ్ళై 4 రోజులకే విధవలు అయితే మా పారాయణ ముందు విధవలను చేయాలని చేస్తే ఒప్పుకుంటారా? చెప్పండి. ఆ సమాధానం చెప్పిన తర్వాత మేము సమాధానం చెప్తాం. నోరు ఉంది కదా, జర్నలిస్టం కదా, మైక్ ఉంది కదా, మా ఇంట్లో బుల్లెట్ పెట్టలేదు కదా. అంటే ఇది అంశాలపైన చాలా మంది ప్రముఖంగా చెప్పుకుంటున్న వాళ్ళంతా కూడా అంటున్నారు. ఇప్పుడు సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కూడా లీడర్ ఆయన జాతీయ నాయకుడు మధ్య పెట్టుకోవచ్చు. ఒక అఖిల భారత పథకం పెట్టుకుంటాడు, ఏ పని లేడు. ఇప్పుడు ఒక్కటే అండి, ఈ దేశం ఈరోజు 145 కోట్ల భారతదేశం. మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఈ రోజు సుమారు 26 మంది అమాయకులు. మరి కల్మ చదువు మేమెందుకు కల్మ చదవాలి? మేము కల్మ ఎందుకు చదవాలి? సిపిఐ నారాయణ చదువు, సిపిఐ నారాయణని, రాఘవుల్ని వాళ్ళని చదువుమను కదా, కల్మ నేర్చుకోమను వాళ్ళ మత గ్రంథాలు. మరి ఇప్పుడు వాడు ఎవరైతే అడిగాడో కల్మ చదువుకోమని, ఇప్పుడు వాడు గాయత్రి మంత్రం చదువుతాడా? మా గీత చదువుతాడా? మరి గీత చదవడం మేము చెప్పాలి. గీత చదవలేదు, గాయత్రి మంత్రం చదవని వాళ్ళందరినీ మేము చంపాలా? ఇప్పుడు మేము కూడా హిందువులు తీవ్రవాదులు కావాలా? ఎవరు మేము మేధావి అనుకుంటే సమాధానం బరాబరిస్తాం. మాకు మా ఆడబిడ్డల కన్నీళ్ళు, నుదుటి మీద బొట్టు చెరిపిన నా కొడుకుని ప్రపంచంలో ఇక్కడ కాదు, వేటాడి చంపుతాం. వేటాడి ఒక్కడు కాదు, మా ప్రపంచం మొత్తంలో మా హైందవ స్త్రీలో నుదుట సింధూర బొట్టు చూడాలంటే ఈ ఆపరేషన్ సింధూరం జ్ఞాపకం. అంటే దేశంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మొన్న జరిగిన ఘటన మాత్రం అందరినీ కలిసివేసింది. 26 మందిని చంపిన తర్వాత ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో నినదించారు. ఖచ్చితంగా పాకిస్తాన్ ముర్దాబాద్ అని ఖచ్చితంగా అందరూ కూడా నినదించారు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేకపోతే సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా యుద్ధం అనేది జరగకూడదు అని చెప్తా ఉన్నారు. వాడు అసలు పుట్టకుడు కోసం ఒక ఆర్టిస్ట్ వాడు. దేశంలో బంధుకులు పట్టాడా? ఆడేమన్నా మొత్తం సైంటిస్ట్ మా దేశానికి ఏమైనా శాటిలైట్ తయారు చేశాడు? ఎవడు వాడు ప్రకాష్ రాజ్? అసలు ఎవడు వాడు? ఇన్ని రోజులు అసలు మీ మీడియా ఎందుకు చూపుతున్నారని క్యారెక్టర్లెస్ ఫెలో. ఇదే ఆ కొడుకుని సౌదరి ఇట్లా మాట్లాడమా నా కొడుకుని ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా బలిచింది నా కొడుకులకు మాట్లాడరా. నీకు దమ్ముంటే కొడుకా, నువ్వు బాగా రోజుల ఎగరబట్టి నీ సంగతి ఉన్నది. డ్రామా చేస్తున్నా? ఎవర్రా నీ ఎన్నుకున్నది? వాడో పానికి రానాడు. ఏదైనా మామూలుగా ఆర్టిస్టు 1,00,000 మంది ఆర్టిస్టు ఉన్నారు. పద్మశ్రీలు ఉన్నారు, పద్మ విభూషణులు ఉన్నారు. జాతీయ నటుడు సార్, జాతీయ నటుడు బెదవకు జాతీయత భావాలు ఉండాలి. దేశం మీద అభిమానం ఉండాలి, ధర్మం మీద అభిమానం ఉండాలి. మతం గొప్పదా, మనిషి గొప్పవాడా అంటే ఏం చెప్తారు సార్ అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఎదుటి వాళ్ళు ఎట్లా అనుకుంటే మేము అట్లా అనుకుంటాం.
మీకు ఒక పర్పస్ ఉంటుంది కదా. పర్పస్ ఏమిటి? పర్పస్ సాగుతుంది ఎట్లా మేము డాక్టర్ దాని మీద బాంబులు ఎత్తే కావాలా, లేకపోతే గోకుల్ చాట్ మేము బాంబులు ఎత్తే కావాలా, బొంబాయి తాజ్మహల్ హోటల్లో కావాలా, పాల్గామ్లో కావాలా అంటే మేము సాగుతుంది కూర్చోమనుకుంటే హిందువులం. అంటే దాని లోపం పూర్తిగా ఇక్కడ పహల్గామ్ లోపం మొత్తం కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు. తప్పేమిటి? దాంట్లో దొరుకుతాయి ఇంటెలిజెన్స్. మరి ఇందిరాగాంధీ ఏడ చచ్చిపోయింది? భారత ప్రధాని ఇంటి లోపల అంగరక్షకులు తన ఇంటి లోపల మా గన్నులు మా బుల్లెట్లు, ఇంక ఇవ్వని బుల్లెట్లు పాకిస్తానని గన్నులు పాకిస్తానని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు చాలా మంది. కాంగ్రెస్ వాళ్ళకే చెప్తున్నా నేను. దీని మొత్తం లోపం అంతా కూడా కేంద్ర ప్రభుత్వము, ఈ కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ పనిచేయకపోవడం వల్లే ఇలాంటి లోపం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే మతం రంగు పూలుస్తున్నారు అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఒకటండి, 1947 ఇది నేరు చేసిన పాపం కాశ్మీర్ సమస్య. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు అన్నారు మీరు యునైటెడ్ నేషన్స్ రాయొద్దండి అని కూడా బలవంత పనికిరాని నాయకత్వం. నేనేమంటున్నానంటే అప్పుడున్న పరిస్థితులను ఏం పరిస్థితులు అండి, హిందువులంతా పొందుకున్న దేశాన్ని ఏ పరిస్థితి ఏంటంటే ఒక్కడి గురించి దేశాన్ని చూపించడం ఏంటి? ఇప్పుడు మీరు ఏం పరిస్థితి ఏం పరిస్థితులు? నెహ్రూ అయిన ఒక పదవి దురాశపరుడు తన కుటుంబానికి దేశాన్ని సర్వనాశనం చేసి హిందువులందరినీ ఏంటంటే ఎటువంటి గౌరవనీయ అంబేద్కర్ గారు ఏం చెప్పారండి? ఆయన ముందే చెప్పాడు, ఒకవేళ దేశ విభజన జరగకూడదు, జరిగితే చివరి హిందూ పాకిస్తాన్ చుట్టూ రావాలి, చివరి ముస్లిం అటు అయిపోయినాక భారత విభజన జరగనన్నాడు. ఆ దుర్మార్గులు లక్షలాది మంది హిందువులను ఊచకొద్దలు కోసారు, లక్షలాది మంది హిందువుల ఆడవాళ్ళ మానపానాలు తీశారు. ఒక అర్ధరాత్రి దేశం ఎవడండి వీడు? ఎవడండి వాడు? మా హిందువుల పాలన చేసిన వాడు. అంబేద్కర్ గారు చెప్పారు దేశ విభజన జరిగితే చివరి ముస్లిం ఆ దేశంకి వెళ్ళాలి, చివరి హిందూ ఈ దేశంకి వెళ్ళిన తర్వాత బట్వారా జరగాలన్నాడు. వీళ్ళు ఎప్పుడో ప్రధానమంత్రి ఎప్పుడెప్పుడు ఎక్కాలి, అందరం ఎక్కాల ఒకటేనండి. సార్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా విమర్శలు వస్తుంటాయి. చెప్పండి. ఇప్పుడు దేశభక్తులుగా ఉన్న వాళ్ళంతా కూడా అసలు దేశ స్వతంత్రంలో పాల్గొనలేని దేశభక్తులుగా ఇప్పుడు చలామణి అవుతున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు మాత్రం దేశ ద్రోహులుగా చిత్రీకరించబడుతున్నారు అనేది కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. అసలు బీజేపీకి దేశ స్వతంత్ర ఉద్యమంలో అసలు దాని స్కోపే లేదు, వాళ్ళు పాల్గొనలేదు అని చెప్తా ఉన్నారు. దీనికి మీ సమాధానం? మా పూర్వీకులు పాల్గొన్నాడు, ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు మా పూర్వీకులు, మా తాత పాల్గొన్నాడు, మా ముత్తాత పాల్గొన్నాడు. నైజాం పోరాటం చేశారు మా ముత్తాతలు, అసంఖ్యాయులు పోటీ చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ చేసిన మాకు ఎవరండి ఇతను? మరి అప్పుడు పాల్గొన్న వాళ్ళు ఈ రాహుల్ గాంధీ ఎవరు? మా దేశస్తులే కాదు కదా, మా మతస్థులు ఎవరు ఇతను? మా దేశానికి ఎవరు చెప్పండి ఇతను? ఎవరు ఈ రాహుల్ గాంధీ గారు? ఎవరు మాకు ఎవరు చెప్పగలరు? వారు అతను భారతీయుడా, అతను హిందువా? ఆయన చెప్తున్నారు కదా. మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పు కదా, నువ్వు చెప్పు. అంటే విదేశీ శక్తుల కుట్రలో భాగమైన ఈ వ్యక్తి ఒక విషబీజాలను ఆడుతున్నాడు. అవును, మా తాతలు మా పూర్వీకులు అందరి మొత్తం దేశం నుంచి పోరాటం 1000 సంవత్సరాలు. ఒక్కరోజు రాలేదండి స్వాతంత్రం వచ్చింది. ఆఫ్టర్ మీకు బ్రిటిష్ ఇండియా తర్వాత పోరాటం. అప్పటి వరకు సుమారు 1937 వరకు 9 కోట్ల మంది హిందువులు ప్రాంతాగా చేసాం. జలియన్ వాలా చేసినట్టు మేము చేసాం. మా వాళ్ళు అందరు పూర్వీకులు, అది పంజాబ్ కావచ్చు, అది మధ్యప్రదేశ్ కావచ్చు, అది బాంబే కావచ్చు, అది ఆంధ్ర కావచ్చు, అది తెలంగాణ కావచ్చు, మద్రాసు కావచ్చు, మా పూర్వీకులు. మేము దేశభక్తులు. మేము దేశ ప్రమాదంలో పడ్డప్పుడే మేము వచ్చాం. దేశం ప్రమాదంలో పడ్డది, అడుగడుగున హిందువులకు అవమానాలు, దేశ భద్రతకు ఏందండి. 1961లో యుద్ధం జరుగుతుండే ఇంట్లో ముంచుకొట్టు చూస్తుంటారు అప్పుడు ప్రధాని. వీర సైనికులు తెస్తుంటే ఎటువంటి సిరీస్ జరుగుతుంది. హైదరాబాద్లో హిందువుల మీద యూచ కొత్త కూస్తుంటే ఢిల్లీలో పట్టించుకోవాలి 1 ఇయర్ వరకు. 1940 స్వాతంత్రం వస్తే 1940 బైరానిపల్లిలో అంటే వందలాది మందిని చంపుతున్నాడు. చెప్పండి కమ్యూనిస్ట్ నారాయణ ఏమంటాడు? మా ఆడబిడ్డని బతుకమ్మలు అనిపించినప్పుడు ఏం చెప్తున్నాడు? సిగరెట్ పట్టుకుంటే ఎంజాయ్ చేస్తారా బ్రిటిష్ వనితలతో? ఇప్పుడు ఆయన విదేశాంగ మంత్రి, ఇప్పుడు అప్పుడున్న హోమ్ మినిస్టరే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా పూర్తిగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాదు, మాకు దేశం ముఖ్యం. క్లియర్గా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేకంగా హిందువులు మాకు బతకడానికి ఇంకొక దేశం లేదు, మేము పోవడానికి ఇంకొక దేశం లేదు, మమ్మల్ని పిలిచే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో.
మాకున్న ఒక దేశాన్ని కాపాడుకోవాలి, ఉన్న ఒక సనాతన ధర్మాన్ని నిలుపుకోవాలి. మేమే రకంగా అయితే ఈరోజు గౌరవంగా ఆత్మగౌరవంగా బతుకుతున్నాం ఈ దేశంలో. మా భవిష్యత్ తరాలని మా దేశంలో మా నేల మీద వలసదారులు చూడదలుచుకోలేదు. ఎట్లయితే కాశ్మీర్ పండితులు వచ్చి ఢిల్లీ డేరాలలో ఉంటున్నారు, ఓల్డ్ సిటీలో వచ్చిన హిందువులు బాట సింగారంలో బతుకుతున్నారు, అట్లా మా భవిష్యత్ తరాలు బతుకుతారు. అంటే దీని ఇంత సమస్యను జటిలం చేసింది ఎవరి పాపం సార్? ఏ సమస్య అంటారు? ఇప్పుడు ఈ పూర్తిగా ఈ దేశంలో మతాల మధ్యలో కులాల మధ్యలో ఇవన్నీ అఘాతాలు ఏర్పడడానికి ప్రధానమైన మూల సూత్రం కారణం ఎవరంటే ఏం చెప్తారు? ఒక అమాయకమైన జీవిని నువ్వు రూములు వేసి కొడుతూ ఉంటావు, అన్నం పెట్టవు, మమ్మల్ని కొట్టటోడికి అన్నం పెడతావు, మమ్మల్ని తిట్టేటోడికి అన్నం పెడతావు. ఈ దేశంలో ప్రధాన భాగమైన మన ఒక మెజార్టీ హిందువుల పట్ల ఒక నిర్లక్ష్యం అవుతుంది, ఒక వ్యతిరేకత అవుతుంది. ప్రత్యేకమైన మైనారిటీలకు ఆపరేషన్ హిందువులు ఎందుకు వేసుకోవాలంటే సంజయ్ గాంధీ 84 లక్షల మంది మాకెందుకు ఆపరేషన్ చేయాలి? 84 లక్షల మంది హిందువులకు సంజయ్ గాంధీ మాకే ఎందుకు ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి? ముస్లిమ్స్కి ఎందుకు చేయకూడదు? ఇవే ముస్లిం పర్సనల్ లా ఎందుకండి? హిందూ పర్సనల్ లా అన్నప్పుడు ముస్లిం పర్సనల్ మైనారిటీగా మైనారిటీ కండి చట్టాలు మారుస్తాం. వక్ఫ్ బోర్డు ఇంతకన్నా దారుణంగా 1954 ఎన్నిసార్లు మారుస్తాం? అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు అని 1950 తర్వాత అప్పుడున్న ప్రభుత్వం పెట్టింది, నలుగురు అప్పుడు కూడా ఇతర మతస్థులు ఉండాలి. దాన్ని తీసుకుపోయి 95లో సమన్లు వేయడము, 2000 ఎవడ బస్సు మీకు అనిపిస్తే చాలు, మీకు ఊహించుకుంటే చాలు, ఇట్లా తీసుకుంటారండి. వక్ఫ్ అనేది ఏంది? మీకు ఒకవేళ మీరు సంపాదించింది, అది కూడా నిజాయితీగా సంపాదించింది, వాళ్ళ భాషలో అలాల్కా కమాయి సంపాదించి దేవుడికి ఇవ్వటం అనేది వక్ఫ్. ఇతర ఉదాహరణ జైరాబాద్ రైతులది మల్కాజ్గిరిలో 750 ఎకరాలు ఎక్కడికి వచ్చినండి? ఏమనంటేనేమో మా తాత ముత్తాత మన మీ అందరు తాతలు పుట్టకముందు మా తాతలే కదా ఈ దేశంలో ఉన్నది, మీ మతం పుట్టకముందు మాదే కదా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఇట్లా వ్యత్యాసాలు చేసుకుంటా, మెజార్టీ ప్రజల్ని అడుగడుగును అవమానించుకుంటా, ఉద్యోగింపు రాజకీయాలు చేసుకుంటా వల్ల ఇప్పుడు మీరు అన్న సమస్య వచ్చింది. సింపుల్ ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం 31 రోజులు 24 గంటలు ఎందుకు వేయాలి షాపింగ్ కదా రంజాన్? ఇంతకుముందు లేదా కాంగ్రెస్ లేదా తెలుగుదేశం లేదా ఇంకా వేరే పార్టీ లేదా 24 గంటలు ఏముంటుందండి 24 గంటలు షాపింగ్ అంటే ఏం చెప్తారు? అంటే సంఘ విద్రోహ శక్తులు రాత్రిలో తిప్పుతారా హిందువుల దంపతులు? మాకు పండుగలు మరి ఎప్పుడు చేయలేదు. వాళ్ళకి ఒకటే దేవుడు, మాకు 33 కోట్ల దేవుడు. మాకు సంక్రాంతి నుంచి ఉగాది నుంచి పడితే, శివరాత్రి నుంచి పడితే, దసరా నుంచి పడితే, దీపావళి నుంచి పడితే, వినాయక చవితి పడితే, దుర్గామాత మాకు ఇయ్యరు. మాకు షాపింగ్ లేవు, మేము పండుగ బట్టలు దొరుకుతాము, మేము పోయి స్వీట్లు తినము, స్వీట్లు వంచము. ఎందుకు ఇంత వ్యతిరేకత హిందూ సమాజం మీద, మెజారిటీ ప్రజల మీద? ప్రపంచంలో ఏ జాతి కూడా తన మెజారిటీ ప్రజలను అవమానించిన దేశం మీద ఉందంటే అది ఒక భారతదేశం మాత్రమే. మరి ఇదే కమ్యూనిస్టుడు అంటాడు. ఇప్పుడు పెద్ద రెండే చెప్తున్నా, కమ్యూనిస్టు పాకిస్తాన్లో కమ్యూనిస్టుడు లేడు, చైనాలో ఇస్లాం లేదు. ఇస్లాం ఎట్లా పిచ్చి వంద ఛానల్స్ ఎట్లా ఈడు వాడి ఇద్దరు వచ్చి బయటనే వాడుకుంటారు ప్రతి ఒక్కడు. ఈడు సెక్యులరే, ఈడేమో ఈడు. మరి సెక్యులర్ ఇళ్ళకి ఎప్పుడెప్పుడు మనకి చెప్పారు ఈ కమ్యూనిస్ట్ నారాయణ. ఆ సెక్యులర్ మరి ఎందుకు ఉండవని చెప్పారు వాళ్ళకి ముస్లిమ్స్కు. అంటే వాళ్ళ దేవుడు ఒక్కడే ప్రపంచంలోకి ఏమి లేదని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మేమన్నా అందరూ అంటున్నాం, మరి అందరు సమానం అని మేమన్నప్పుడు మనకి ఎందుకు మా మతంలోకి వెళ్ళి మీరు మత మార్పిడి చెప్తున్నారు? అందరము సమానమే అయితే మా మతం నుంచి ఎందుకు మార్పిడి చెప్తున్నారు? ఇప్పుడు కాలువారి అతను ఉన్నాడు ఎవరో సతీష్ కుమార్, నెలకు 3,800 హిందువులు ఎందుకు మారుస్తున్నారు మతం? మరి దమ్ముంటే చెప్తున్నా కదా, ఒక 30 మంది ముస్లిం మారుతున్నాం కదా. ఇప్పుడు లవ్ జీవాలు ఉన్నది, ఓకే నువ్వు ప్రేమించినావు కదా మా అమ్మాయిని, మరి నువ్వు మతం మారు మా హిందూ మతం. మా అమ్మాయిని హిందూ అంటే ముస్లిం మతంలో మారుతావు. హిందూ మా అమ్మాయిలు అంటే మీరు ప్రేమించారు, మరి నువ్వెందుకు మారు మతం? నువ్వెందుకు కావు? ఇదంతా కుట్ర. అంటే ఇప్పుడు మన హిందువులు అంతగా వీక్ గా ఉన్నారు సార్. మిగతా మతాలు పిలుస్తూ ఉంటే మనం వెళ్ళి వాళ్ళ మతాలలో చేరడం అని అంటే ఇక్కడ ఎక్కడ ఉంది అసలు లోపం? ఇక్కడ మన దగ్గరే కాంగ్రెస్
కాంగ్రెస్ చెప్తా. 1945 నుంచి ఏదైతే విద్యా గ్రంథాలు ఉన్నాయో, పాఠ్యాంశాలు ఉన్నాయో, ఈ వెదవులతో నింపిడి. ఆడున్నాడు కోరిగాడు, 300 ఏళ్ళాడు, గోరిగాడు, గజనిగాడు, అక్బర్ గాడు, బాబర్ గాడు, ఇంకొకటి ఔరంగజేబు గాడు, ఖిల్జీ గాడు, బహదూర్ షా గాడు ఉన్నాడు. మేము 1200 సంవత్సరాలు ఒక్కొక్క కుటుంబం. చోరులు, పాండ్యులు, పల్లవులు, మౌర్యులు, గుప్తులు. మరి వీళ్ళ చరిత్ర ఎందుకు లేదు పుస్తకాలు? చరిత్రని తప్పుదో పట్టించారు, చరిత్రని తప్పుతో పట్టించిన దుర్మార్గులు. 40 ఏళ్ళు ముస్లింసే విదేశాంగ మంత్రులు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం. వాడు అదే రాసుకున్నాడు. అక్బర్ది, షాజహాను, ముంతాజు, తాజ్మహల్, ఇదే ఎర్రకిల్లా, కిల్లకిల్లా. సరే పనికిరాని సన్నాసులారా, ఈ దేశంలో సనాతన ధర్మం గిరతిద్దింది. ఈ దేశంలో నదులు చూడండి. ఏ నది ఎక్కడ? ఫాతిమా నది ఉందా? మరియమ్మ నది చూసినావా? ఎక్కడ చూసినావా? అంటే మరి ఏది దేశం? గంగా, గంగా, జమున, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర. ఎక్కడ ఒక్కటి చూపి కదా. మరియమ్మ నది, ఫాతిమమ్మ నది చూపి, ఒక్కటి చూపేది. నిజమే సార్. అంటే ఇక్కడ ఎక్కడైతే చరిత్రను వక్రీకరించారు, ప్రాచీన చరిత్ర విరజిల్లిన, అంటే సింధు హరప్ప నాగరికత నుండి ఇప్పటి వరకు ఇది హిందూ నాగరికతగా, సింధు నాగరికతగా విరజిల్లిన సందర్భం అందరికి తెలుసు. కానీ ఇక్కడ మెజార్టీగా ఉన్న మనల్ని మైనార్టీలో తోసివేయబోతున్నారా, లేదు మెజార్టీగా ఉన్న వాళ్ళని మైనార్టీలను మనం ఇబ్బంది పెడుతున్నామా అనే ఒక క్వశ్చన్ కూడా మనం రేజ్ చేసుకోవాలి కదా. ఇంకొకటి సార్, అంటే నా ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఉగ్రవాదులుగా పిలుచుకుంటున్న వాళ్ళంతా కూడా మొన్న జరిగిన పహల్గాం దాడిలో అది చూపించి ఆ తర్వాత అంటే అక్కడ మతము అనేది అడ్డొచ్చింది. అంటే ఆ మతంను బట్టి వాళ్ళు కాల్చిన సందర్భం. మరి ఇక్కడ కూడా మతాన్ని అడ్డుపెట్టి మిగతా వారిని కూడా ఇబ్బంది పెడుతున్న వారు ఉగ్రవాదులు అయినప్పుడు ఇక్కడ కూడా ఉగ్రవాదులే కాదు. వాళ్ళకి ఏం చెప్తారు? చరిత్రే. ఒకప్పుడు కాశ్మీర్లో ముస్లిమ్స్ లేరు, ఇప్పుడు హిందువులు లేరు. అంతే. నేను చెప్పేది గతం కాదు, వర్తమానం కూడా చెప్తున్నా. గతం వర్తమానం రెండు కలిపితే భవిష్యత్తు. మీరు నిర్ణయించుకోండి. ప్రజల్ని చైతన్యపరుస్తుంది. గతం చెప్తున్నాం, వర్తమానం చెప్తున్నాం. ఈ రెండు కలిపితే భవిష్యత్తు అని చెప్తున్నాం. దాన్ని నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. మేము ముస్లింస్ కూడా ఏమనట్లేదే. మనం చక్కగా ఉంటే వాళ్ళు చక్కగా ఉంటారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఇంటర్వ్యూ తుపాకీ, బుల్లెట్కు బుల్లెట్, దేశ జవాబు దేరైనా పాకిస్తాన్ పేసి దేదేగా. ఒకటే రండి, దేశభక్తులతో సమస్య లేదు. ఈ దేశం తిండి తినుకుంటా, ఈ దేశ సౌకర్యాలు పొందుకుంటా పక్క దేశం పాట పాడుతున్న నా కొడుకులతోనే సమస్య. అది అర్థం చేసుకోండి. మాకు వ్యతిరేకత భావాలు కాదు. నేను ముస్లింస్ చాలాసార్లు సంఘటనలు నేను వివరించిన. వాళ్ళు ఎవరో కాదు, మా పూర్వీకులు. వాళ్ళ పూర్వీకులైతే మారాలండి. మీకు కావాలంటే ఇమాములు ఇంటర్వ్యూ పంపిస్తాను. వాళ్ళు బహిరంగ ఒప్పుకుంటారు. మా పూర్వీకులు హిందువులు. గతమైతే మార్చలేము. కానీ ఇప్పుడు వాళ్ళకు మతం స్వీకరించారు. వాళ్ళ బతుకు వాళ్ళకి, మా బతుకు మా మీద ఎందుకు అన్యాయం? పాత బస్తులు మా బిడ్డలను ఎందుకంటే చంపుతారు మీరు? గర్భవతులు కత్తులు ఎట్లా కొడతారు మీరు? కశ్మీర్లో 5 లక్షల పండితుని ఎట్లా కొడతారు? స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళేమో వలసదారులు చేశారు. వలసదారులు చేసిన వాళ్ళేమో కశ్మీర్ స్థిర నివాసులు అయ్యారు. మరి ఎట్లా మేము వెస్ట్ బెంగాల్లో మొదలు పెడితే నాడు సంఘం చేతి, అస్సాంలో 34% అయితే అంటే మేము ఉండదు. మరి పరిగెట్టాలా? నేను అదే మేము చెప్పేది ఏంటంటే, ఓకే ఎదుటి వాళ్ళ నుంచి ఎక్కువ మాట్లాడబోదు. హిందువులకు ఏం చెప్తారు అంటే ఎక్కడికి పరిగెడతారు? కశ్మీర్ నుంచి ఢిల్లీ, అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ చూసి ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎటుపోతారు? మీకు 4 వైపుల సముద్రం. దానికి ఉదాహరణ చెప్తున్నాం. పాకిస్తాన్లో 20% ఉన్నోడు 1% ఎట్లా అయ్యాడు? పెరగాల కదా. మరి 3 కోట్లు ఉన్నోడు 20 కోట్లు ఎట్లా అయ్యాడు? దేశం విడిపోయినప్పుడు 3 కోట్ల హిందువులు 24 కోట్ల హిందువులు ఎట్లా అయ్యారు? దేశం విడిపోయినప్పుడు 20% హిందువులు పాకిస్తాన్ లో 1% వచ్చారు. దీనికి సమాధానం చెప్పండి. ప్రపంచంలో ఎప్పుడైనా సరే దేనికైనా సిద్ధం, ఏ చర్చలకైనా సిద్ధం. బంగ్లాదేశ్ లో 20% ఉన్నాడు 5%కి ఎట్లా వచ్చాడు? ఇందులో మన శాంతి కాముకులం కాబట్టి ఇక్కడ మిగతా మతాల పైన దాడి చేయట్లేదు అనేది కూడా నేను చెప్తాను. అంతే. ఒకటే బతకాలంటే పోరాటం, చావాలంటే
సన్నాసులు మాట్లాడు, బతకాలంటే వీరుల మాట్లాడు. అది చరిత్ర చెప్తున్న సత్యం. నేనేదో కొత్తగా రాసింది కాదు, నేనేదో కొత్తగా చెప్పేది కాదు. టిప్పు సుల్తాన్ గారు ఉన్నాడు, ఒకటే రోజు కొడిగైన ఒక తెగవాళ్ళని 50,000 మందిని చంపిండు ఒకటే రోజు. వాడెట్లా వీరుడు అవుతారండి కర్ణాటక ప్రభుత్వానికి? ఎవడండి వీడు? సిద్ధరామయ్య ఎవరు ఇతను? ఇప్పుడు ఒక 10,000 మందిని ఒకే రోజు చంపి అలా భార్యలని అదే రోజు ఇంకొక పెళ్లి చేసిన దుర్మార్గులని వీళ్ళు. అతను రాసుకున్న వీళ్ళ కథలు మేము వేరే కాదు, వాళ్ళు రాసే కథలు. మరి వాళ్ళు వీరులు అయితే మన జాతి చైతన్య పరిస్థిత. నిజాం రాజు, కాసిం రజ్వీ, రజాకారులు, బైరానిపల్లి కావచ్చు, గుండ్రాంపల్లి కావచ్చు, ఇంకా సిపిఐ ఇప్పుడు అన్న నారాయణ చరిత్ర బైరాన్పల్లి చరిత్ర అంతా సాయుధ పోరాట చరిత్ర. అదే చెప్తున్నాను, త్యాగాలు చేసారు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మా ఆడబిడ్డల మానపానాల గురించి అట్లాంటి రాజులు ఉంటారు అంటే గత పాలకుడు కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో నిజాం రాజు గొప్పవాడు అంటే అంటే ఈ చరిత్రకు తెలాలంటే మాకేం చేసింది గతంలో, ఇది భవిష్యత్తులో పాఠాలు కావాలి. దీనికి నేను అదే చెప్తున్నాను, హిందువులకు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాను, మీ గురించి ఎవ్వరు రారు. సార్ మీరు ఒక కాంట్రవర్షియల్ ఒక వర్డ్ వాడారు అనేది మనకు మొన్న నేను చూశాను సార్. అది ప్రతి ఒక హిందూ కుటుంబం ఒక 50 మందిని కనాలి అనేది 50 మంది ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఎందుకోసం అంటే ఇప్పటికే మెజారిటీ ఉన్నాం ఇక్కడ. మెజారిటీ డిఫరెంట్. ఎదుటివాడు 12 మందిని కనుకుంటావు, నువ్వు ఒక్కరిని కనుక్కుంటావు, అని బాయిలర్ కోళ్ళగా పెంచినావు అనుకో, ఆడేమిటి సుధీల్ బాబు చూస్తేనే భయపడుతున్నాడు, నువ్వు జేబులో బాబు పడుకుని తిరుగుతున్నాడు. తర్వాత జరిగే పరిణామాలు ఏం కాదు, కుటుంబాలలో అంటే యుద్ధమే ఇంపార్టెంట్ అని కాకుండా ఇది ఒక కూడు గూడు గుడ్డ అనేది ఒక మనిషికి ఉండే సహజంగా మనిషికి కావాల్సిన ప్రతి అంటే ఒక మనిషి అంతే కనీస అవసరాలు. ఆ అవసరాలు లేకుండా మనము విచ్చలవిడిగా కనేసుకుంటూ పోతే మళ్ళీ భవిష్యత్తులో మనకు ఆర్థికపరమైన సమస్యలు రావచ్చు. తిండికి లేని, ఇప్పుడు మనం ఎంతో మంది చూస్తున్నాం, 3 పూటలు దొరకలేని దేశంలో చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితులు వస్తాయి కదా. మైనార్టీ ఉన్నారు కాబట్టి భయపడి అంటున్నారు. అంటే మమ్మల్ని మైనార్టీ అయితే మేము ఎందుకు అనదు? అంటే మమ్మల్ని మైనార్టీస్ కాశ్మీర్ లాగా వెళ్ళగొడతారు ఈ దేశం నుంచి. మమ్మల్ని అంటే కాశ్మీర్ లాగా మీరు కానీ మమ్మల్ని వెళ్ళగొడతారు, మా ఇళ్ళకి వెళ్ళగొడతారు. మా బిడ్డలని, మా కుటుంబ సభ్యులు మేము అంటే మా ముందే వానభంగాలు చెప్తారు. చూడలేదా బంగ్లాదేశ్ సంఘటన? హిందూ వైద్యులు ఉరికంబాలు ఎక్కించారు. చెప్పండి కదా, దానికే సమాధానం. వాడు 10 అంటే 10 బహిరంగంగా చెప్తున్నావు, తప్పేముంది? అంటే ఇవన్నీ నాకు చెప్పినావు కదా, కానీ సంవత్సరాలు గుడ్డ బట్ట కాకరకాయ బొంగు బోడి అని చెప్పి మరి చెప్పేవాళ్ళం. చెప్పరు, పాత బస్తీలో పోయి చెప్పరు, వెస్ట్ బెంగాల్లో పోయి చెప్పరు, కాశ్మీర్లో పోయి చెప్పరు, నిజామాబాద్లో పోయి చెప్పరు. ఎందుకు చెప్పరు ఈ మాటలు? వాళ్ళకి చెప్పాలి కదా, విద్య ఉండాలా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలా, క్యారెక్టర్ ఉండాలా, కనీస మౌలిక వసతులు ఉండాలా, మీ బిడ్డలకు కూడా మంచి విద్య రావాలా, మీ బిడ్డలకు మంచి సౌకర్యవంతులు మౌలిక వసతులు కావాలి, దేశంలో మీ బిడ్డలు బతకాలని ఎందుకు చెప్పరు? ఒక చిన్న పెట్, ఒక చిన్న 10 by 10 రూమ్ లో 15 మంది ఎట్లా బతారని ఎందుకు చెప్పారు? ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది సార్ బీజేపీ అధికారంలోకి వచ్చి. మరి ఒక మైనార్టీల కోసము లేదా అంటే మెజారిటీ ఉన్న హిందువుల కోసం ఏం చేశారు, మైనార్టీల కోసం ఏం చేశారు, వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ భాజపా కానీ మాకు మీరు ఎప్పుడైనా ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ గారు వాటి భావజాలం మెజారిటీ ప్రజలను అగౌరవపరిస్తే అభిమానులు తప్ప ఇతర మతస్థులను అవమానించడం కాదు. మేము ఈ దేశంలో చిన్న ఉదాహరణ ఇస్తున్నాం. మేము కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన 140 కోట్ల మందికి హిందూ ముస్లిం వ్యాక్సిన్ తయారు చేయలేదు. 83 కోట్ల మందికి పేద రేషన్ ఇస్తున్నాము. మేము హిందూ రైస్ ముస్లిం రైస్ ఇవ్వట్లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇల్లు కట్టాము. ఇది ముస్లిం ఇల్లు, హిందూ ఇల్లు అని ఇవ్వట్లేదు. 13 కోట్ల మందికి ఇది శౌచాలయాలు కట్టించినాం. అది హిందూ ముస్లింలకు బాత్రూమ్స్ చూడట్లేదు. మా దృష్టిలో భారతీయులంతా ఈ సెక్యులర్ ముసుగులు ఉన్న ఇతర పార్టీలకు, ఇతర అతి తెలివి పరులకే ఇవన్నీ తప్ప మాకు లేదండి. ఈరోజు మీరు లెక్కలు చెప్తాం, 14% ఉన్న ముస్లిమ్స్ 32% బెనిఫిట్స్ పొందుతున్నారు. దేశం ఇచ్చిన అన్ని తింటున్నారు, మమ్మల్ని ద్వేషిస్తున్నారు. అదే బాధ.
అంతకుమించి సార్ అంటే మెజారిటీ మతంగా ఉన్న హిందూ మతంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని వివక్షకు గురి చేయడం వల్లే హిందూ మతంలో ఐక్యత లోపించింది అనేది కూడా చూస్తా ఉన్నాం. ఈ సంఘటనలు నిన్ననే యూపీలో కూడా ఒక డీజే అంటే పెళ్లిలో డీజే పెట్టుకున్నందుకు దళిత కుటుంబాన్ని నలుగురినేమో జరిపే సందర్భం కనబడుతుంది. అంటే ఇట్లాంటి పరిణామాలు హిందుత్వానికి అదేవిధంగా హిందూ మతానికి పేటెంట్ గా చెప్పుకున్న బీజేపీకి లేకపోతే దేశ వ్యవస్థకు అది గొడ్డలు పెట్టు లాంటిదే కదా. దాన్ని ఎట్లా మీరు డిఫెండ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఎవరైతే మీరు కొంత సమాజంలో దాన్ని మేము అట్లాంటి తప్పు అట్లాంటి సంఘటన ఎట్టి పరిధిలో ఉపేక్షించాం. అవసరమైతే దారుణమైన కఠిన చర్య తీసుకుంటాం. పాయింట్ మోహన్ భగవత్ గారు మనం ఏమన్నారు, ఒకటే గుడి, ఒకటే బావి, ఒకటే శ్మశానం. అర్థం కాలేదు. ప్రపంచంలో ఉన్న RSS చీఫ్ అంటారు, ప్రపంచంలో హిందువులంత పెద్ద ఆయన. మరి ఒకటే మా కులాన్ని కూడా ఒకటే చేస్తే అదే చెప్తున్నాం. కులాలు ఒకటి చెప్తున్నట్టు గంట లోపల కావు. మేము చేస్తే మీరు ఒప్పుకోరు, బీసీలెస్సీలు ఒప్పుకోరు. మా ఆగిపోతే వాళ్ళ బాధ అంటే నేను రిజర్వేషన్ సెపరేట్ ఇచ్చేది. ఇప్పుడు బీసీలలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ అసెంబ్లీలో మేము ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టినప్పుడు షమీమ్ అఖ్తర్ గారు జడ్జి గారితో కమిటీ పెట్టించారు. ఆ రిపోర్ట్లు ఏమిచ్చారు, 1, 2, 3, 4 1, 2, 3 ఏవైతే కులాలు ఉన్నాయో అవన్నీ ABC తీసేసాం. చివరిదైనా ఒకటి పెట్టిండు, ఏమని ఈ క్రిమిలేయర్ పెట్టిండు. క్రిమిలేయర్ పెడితే క్రిమిలేయర్ మాత్రం ఒప్పుకోలేదు రాజకీయ నాయకులు. ఆయన ఏమన్నా అంటే ఒక జడ్పీ చైర్మన్, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్ కాదంట. అది ఎవరికి మంచిది? వాళ్ళకే మంచిది, ఒక ఎస్సీకే మంచిది కదా. రిజర్వేషన్ ఫలాలు అందని వారు ఎవరైతే అయితే అతను ఏమనంటే ఒక రాసిండు ఒక రోజు ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ వరకు ఇట్లాంటి ఉన్నతమైన పదవులు అనుభవించిన వాళ్ళు ఆ ఒక్కసారికి పరిమితం రిజర్వేషన్. మళ్ళీ మీరు ఎట్లా ఇప్పుడు కొంత పెద్ద పెద్ద ఎస్సీ రిజర్వేషన్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ డబ్బు ఉంది, జనరల్ కూడా పోటీసుకెళ్ళచ్చు. ఒకటి. రెండోది, ఒకవేళ ఇప్పుడు అతని కొరకు ఒక రిజర్వేషన్ తో ఎంపీ అయింది అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వాళ్ళ కొడుకులు డాక్టర్లు, యాక్టర్లు, జడ్జిలు అంతా అయిపోయింది. నెక్స్ట్ క్రిమినల్ కూడా ఒప్పుకున్నారేమో అని ఆయన ఒక మా కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒగుడుతా ఉన్నాడు ప్రభుత్వాన్ని. ఫస్ట్ టైం క్రిమినల్ ఒప్పుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు, అది ఇది అంటే కాదు ఎన్నికలు చెప్తారు. కాదు పెద్ద మనిషి అన్ని ఒప్పుకోలేదు, అన్ని ఒప్పుకున్నాను తప్ప ఇది ఒప్పుకోలేదు అన్న. కాబట్టి మాకు ఒకటే చెప్తారండి, కులాలన్నీ ఒకటి. మాదిగ వాళ్ళు, రెడ్డిలు, కమ్మలు, వెల్మలు, కాపులు, కమ్మరి, కుమ్మరి, ఓకే. అది కులాలన్నీ ఏమంటామంటే ఈక్వాలిటీ. మనం ఫస్ట్ భారతీయులు, ఇందులో రెండోది ఇతర మతస్థులు కూడా ఎవరో కాదు, మా వాళ్ళు, మా పూర్వీకులు, మా DNA ఒకటి, మా బ్లడ్ ఒకటి. కానీ దయచేసి మేము మిమ్మల్ని ఎట్లా ప్రేమించినాము, మీరు మమ్మల్ని అట్లా ప్రేమించాము. మేము చెప్పేది మేము మిమ్మల్ని ఎట్లా ప్రేమిస్తున్నామో, 3 కోట్ల మందిని 24 కోట్ల వరకు ఎట్లా భరిస్తున్నామో, దయచేసి ఆ ప్రేమను మా మీద మేము ఎట్లయితే మీరు మా పూర్వీకులు అనుకుంటారు, మీరు కూడా మమ్మల్ని పూర్వీకులు అనుకుంటారు. కాదు మమ్మల్ని కాఫీర్లు అనుకుంటారు. అక్కడ నచ్చింది పంచాయతీ, అక్కడ నచ్చింది పంచాయతీ. నువ్వు కూడా కాఫీరే, దృష్టి ఏం లేదు. అంటే ఉదాహరణ కాదు, మన ఒక అది కూడా క్లియర్ అయిపోయింది కదా, క్రైస్తవులకు కూడా చెప్తున్నాం. అదే అనుకుంటాం మనం అదే ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ఇబ్రాహిం వారసులు, మేము అబ్రాహిం వారసులు, మనం మేమేమో అన్నాడు. మన క్రిస్టియన్స్ కూడా వేసేసాడు పార్లమెంట్లో. అలా భార్య జెన్నిఫర్ అని చెప్తుంది. అంటే కల్మని మేము ఎక్కడ చదవాలండి, మాకు రాదు కాదు అంటే ఆ స్త్రీని రోదన భరించడం. కాబట్టి చెప్తున్నాం, మాకు దేశం ముఖ్యం. ఫస్ట్ అంటే మీరు కూడా, నేను చాలా సందర్భాల్లో మీ నోటి నుండి విన్నాను, ఫస్ట్ నేషన్ తర్వాత అదే సిద్ధాంతం సిచ్యువేషన్. అంటే మీరు ఇప్పుడు కులాల గురించి తీశారు కాబట్టి, కులగణనకు సంబంధించి ప్రధానంగా రాహుల్ గాంధీ కులగణన చేయాలి, జనాభా దామాష ప్రకారం ఎవరికి ఎంత వాటా ఉందో ఆ వాటా దక్కాలనేది రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారు. దాన్ని మీరు మొట్టమొదటిగా బీజేపీ పార్టీగా వ్యతిరేకించిన సందర్భం. తర్వాత RSS ఒప్పుకుంది, కానీ బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. ఇక్కడ కులాల పంచాయతీ పెడుతున్నారు, దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి వీలు లేదని అన్నారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మోదీ కులగణనకు ఒప్పుకున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు అని అంటే, 2 నాలుకల ధోరణిగా మాట్లాడిన సందర్భమా, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు రాహుల్ గాంధీ విజయం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇది ఎట్లా చూస్తారు? ఫస్ట్
రెండు ఉన్నాయి దీంట్లో. 2-4 ధోరణి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ. అలా ముత్తాత నెహ్రూ ప్రధానమంత్రి ఉండే, అలా నానమ్మ 18 ఏళ్ళు ఉండే, అలా నాన్న ఉండే, వాళ్ళ అమ్మ ఉండే, ఆయన ఉండే, అందరు ఉండే. మరి 65 ఏళ్ళు ఎందుకు కులగణన అయ్యేది? ఇప్పుడు వాళ్ళ తాత ఉండే 18 ఏళ్ళు, వాళ్ళ నానమ్మ ఉండే 18 ఏళ్ళు, వాళ్ళ అయ్యి ఉండే, వాళ్ళ అవ్వ ఉండే, ఈయన కూడా మొత్తం ప్రధాన పాత్ర పోయి వీళ్ళు ఎందుకు చేయలేదు? ఆ పాపం కట్టుకోవడానికి మేము కులగణన అనేది కరెక్ట్. పాపం కట్టుకోవడం. ఇప్పుడు ఒక బుక్ పట్టుకుని తిరుగుతున్నాడు, లోపల ఏముండదు అన్న కాలు పేరు చిన్న బుక్ పట్టుకుంటున్నాడు. రాజ్యాంగం ఎమర్జెన్సీ పెట్టిన వాళ్ళు ఎవరు? ఆమె ఓకే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేశ ప్రధాని. 2-4 ధోరణి అంటే ఈయనకి ఏమైతుంది? ఇప్పుడైనా మన దేశంగా వరకు ఏమైతుంది? ఆమె నాయనమ్మ ఏం చేసింది? రాజ్యాంగాన్ని తుంగలు దొక్కిన వాళ్ళు, ఈ దేశంలో 8 సంవత్సరాల పరిపాలించిన వాళ్ళు. అంటే ఒక సమస్యని ఈరోజు హిందువులు కొన్ని కాశ్మీర్ లాంటి ఘటనలు, పాకిస్తాన్ లాంటి ఘటనలు, కొన్ని పాత బస్తీ ఘటనలు చూసి ఐక్యత వస్తుంది. ఈ ఐక్యతను ఎట్లా విడవటం? మళ్ళా ఇట్లాంటి కుల సర్వే మాత్రం చేశారు, కుల గణన చేయలేదు. కుల గణన వేరు, కుల సర్వే వేరు. కుల సర్వే అంటే ఏంటంటే అందులోని బీసీలనే కుల. ఇప్పుడు ఇది కుల గణన అంటే జనగణనతో పాటు కుల. మేము ₹1 కూడా ఖర్చు పెట్టుంటుంది. మాకు ఎట్లా సెన్సెస్ ఎట్లనే పోతుంది. ఇప్పుడు 10 సంవత్సరాలకు ఎట్లా చేయాలి కేంద్ర ప్రభుత్వం. నువ్వు మంచిని ఇచ్చినప్పుడు కులం అడుగుతున్నాం అంతే. అంటే ఖర్చు ₹1 లేదు. వాళ్ళ 150 కోట్లు 200 కోట్లు పెట్టి రోజుకు ఒకటి కొట్టేచ్చు కాదు. అట్లయితే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలియదు కదా సార్. నేను అదే చెప్తున్నాను, గ్రౌండ్ లెవెల్ మొత్తం ప్రతి మనిషిని లెక్క వచ్చినప్పుడు గ్రౌండ్ అప్పుడు ఖర్చు ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎట్లా అయితే కదా మాకు ఇప్పుడు నీకు సెన్సెస్ కంపల్సరీ ఎందుకు చేయాలా? జనగణన. జనగణన కొన్నప్పుడు కులం అవుతాం. రెండోది వీళ్ళు చేసిన ఈ కుల సర్వేలు ఏం చేసిందంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోసపూరితంగా వ్యవహరించింది. ఎట్లా అంటే కొన్ని ఉన్నత వర్గాలు ఇంతవరకు పెరగలేదు, ఎక్కువ పెరిగింది రేషియో. అదే కొన్ని బీసీ వర్గాలను తక్కువ చూపించారు. రెండోది ముస్లింలను కలిపింది ఇలా మళ్ళా. అంటే ఈ రకంగానే మళ్ళీ ఈ దేశ విభజన పాల్గొనేది ఉన్నది. అమాయకులైన కొంతమంది బీసీ కులాలని మళ్ళీ విడదీస్తారు. కులాల మధ్య కుంపట్లు పెడతాడు ఈ రాహుల్ గాంధీ, ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ సర్కారు. ఇది ఎక్కడికో పోతుంది. మొదలు పెట్టిన అప్పుడు అట్లా పెట్టిన ముస్లిం ప్రభుత్వం కుమ్మక్కై కాంగ్రెస్ ఆ కాలంలో దేశం విభజించింది. ఇది ఒక పెద్ద కుట్ర ఉన్నది. మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది రాహుల్ గాంధీ పన్నాగం. ఎందుకంటే రాహుల్ గాంధీ మొత్తం శత్రు దేశాల చేతుల్లో ఒక పావాయి. అప్పుడు దీన్ని సరైన లెక్కలు చేసి ఒక ట్రాన్స్పరెంట్ గా ఉంటే దాని తప్పేముందండి? ఏమైతుంది? ఇప్పుడు మేమేమంటున్నాము, ఇప్పటికి అన్ని గవర్నమెంట్ డాటా ఉందండి. ఇది కులాలది, దాంట్లో ఏం ఏం లేదు. మాకేమంటున్నామండి, చేయాలనుకున్నాము అర్హులకు అన్ని రకాల ప్రభుత్వ తరపున సహాయాలు ఉంటాయో, పథకాలు ఉంటాయో అర్హులకు అందాలంటాం. ఎట్లయితే ప్రధానమంత్రి గారి ఆశయం ఉన్నదో ఆ రకంగా పోవాలంట. రైట్ సార్. ఇక దేశ రాజకీయాలు పక్కన పెడితే ప్రస్తుతం ఆర్మూర్కి సంబంధించి ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లేదు, ఇంకా 1.5 year కాలేదు. 1.5 year అనేది 2 సంవత్సరాలు దగ్గరగా వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే 2 సంవత్సరాల కాల వ్యవధి ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఉన్న కాలంలో ఒక రకమైన అంటే ఎవరు కూడా హర్షించదగ్గ పరిణామం కాదు. రాజ్యాంగ విలువలకు తిలోదోగాలు ఇచ్చి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, దక్షిణ తెలంగాణ మంత్రులు, నదులు, నీళ్లు, నిధులు అన్ని హెలికాప్టర్తో సహా దక్షిణ తెలంగాణకి ఎత్తుకపోతున్నారు. చూడండి, మా ఉత్తర తెలంగాణ మంత్రులు కూడా ఎక్కడ హెలికాప్టర్, వాళ్ళని కూడా ఎక్కడ కుల వివక్షలు ఎట్లుంటుంది. మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న నీకు అదే చెప్తున్న సమస్య చెప్పింది అర్థం. మేము ఏమేమి చెప్తున్నామంటే అదే చెప్తున్నాం. 33 జిల్లాలను సమానంగా మేము విడిపోమంటలేము, కొడకొంటలేము, కాకరకాయ అంటాం. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. శాసనసభ్యులకు కొందరు ₹1 ఇస్తున్నారు. కొడంగల్ లాంటి చోటు 1000 కోట్లు ఉండబోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలకు 20,000 కోట్లు ఉండబోతున్నారు. గతంలో చేసిన పాలకులు ఎవరైతే సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల మీరే అన్నారు ముఖ్యమంత్రి గారు. మళ్ళా మీరు అతని బాటనే చేస్తున్నారు. ఇట్లాంటి అన్నిటి వల్ల భవిష్యత్తులో ఈ మళ్ళా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తాయి. రాజకీయ నిరుద్యోగులు ఎప్పుడు కాచుకొని ఉంటారు. నేను చెప్పాల్సిన జ్ఞాపకంగా ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి పక్షపాత ధోరణి, ఇట్లాంటి వ్యత్యాసాలు చూసిన తర్వాత ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో ఇట్లాంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు చేపట్టి మళ్ళా మా యువకులను
ఎట్లయితే శ్రీకాంతాచారి రెచ్చగొట్టి నిలబడి చేసిన సంఘటన జరిగిన కానిస్టేబుల్ కిల్ చేయ కాల్చుకుంటే వ్యతిరేకపరిచారు. మళ్ళా మా ఉత్తర తెలంగాణ బిడ్డల్ని మళ్ళీ బలి ఎత్తారు. దాంతో పాటు నేను అనేది ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు దుర్మార్గులకు. ఏదో మీరు మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నారు, కొద్దిగా 5-10% ప్రత్యేకంగా ఎవరికైనా ప్రేమ నాకు కూడా కొద్దిగా ప్రేమ మా ఊరి మీద తప్పు లేదు. కానీ మరి 1 కోటి ఎటు 1000 కోట్లు ఎటు అంటే మరి ఇక్కడ ఇప్పుడు ఆసిఫాబాద్ కావచ్చు, ఖమ్మం మారుమూల పల్లెలు కావచ్చు, అంటే ఒకటే కొన్ని చోట్లకి ఉండవద్దు ఎట్లా నేను అంటున్నాను. కానీ తప్పేమో అంటే మాకు అంత స్కూల్ వద్దా, మాకు టీచర్లు వద్దా, మాకు రోడ్లు వద్దా, మాకు పేదలకు ఇల్లు వద్దా అంటే మీ దగ్గర ఓకే అది కూడా సార్ చిన్న ఇంటర్ప్రిటేషన్. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ సిచ్యువేషన్, దక్షిణ తెలంగాణ ఎక్కువ అట్లాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వస్తుంది. దక్షిణ భారతదేశంకు నిధులన్నీ కూడా ఉత్తర భారతదేశం వాళ్ళే ఖర్చు చేస్తున్నారు. మనకు వచ్చే నిధులు చాలా తక్కువగా అదవుతున్న పరిస్థితి. అసలు ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడుతున్న సందర్భం కనబడుతుంది అనేది కూడా ప్రధానంగా అంటే చూస్తున్నాం. గణాంకాలు కూడా అదే ఎట్లా చెప్తాను. ఇప్పుడు సోనియమ్మ, ఇందిరమ్మ, నెహ్రూ బాబు, రాజీవ్ బాబు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 35% వచ్చింది, 33-35. గౌరవనీయ ప్రధానమంత్రి గారు 40%. ఆ మిగతా పర్సెంట్ తీసుకెళ్తే ఇవి కొన్నాం, రైట్లు కొన్నాం, జెట్ ఫైటర్లు కొన్నాం, సైన్యాన్ని పెంచడం. అదే ఇప్పుడు ఆ సైన్యం చూపిస్తుంది. ఆ పెంచడం 42% ఏదైతే ఉన్నదో 33% ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 45. మా గౌరవనీయ ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ పెంచింది. కొన్ని వేల కోట్లు ఎక్కువ వచ్చినాయి. మిగతాది వీళ్ళలాగా భోపాల్ స్కాము, రాజీవ్ గాంధీ లాగా ఆ స్కాము ఈ స్కాము చేయలేదు. మేము ఆ డబ్బుని ఏదైతే ఉందో ఇట్లా సైనిక శక్తిని దృఢంగా తయారు చేస్తాం. ఈరోజు ఉజ్బెకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు వచ్చిన మొక్కబోని ధైర్యంతో కొట్లాడుతున్నది భారత సైన్యం. అంటే వాళ్ళకి సమకూర్చిన ఆయుధాలు, ఆ ఆయుధాలే ఆధారం. ఇది సన్నాసుల్లాగా అన్ని అనరులకు పథకాలు ఇచ్చి డబ్బునంతా దుర్వినియోగం చేస్తే ఈరోజు ఆ యుద్ధ ఫైటర్లు లేచి సోఫియా ఖురేషి వెళ్ళకపోతుండే. సోఫియా ఖురేషి గారు వెళ్ళారు, 10 నిమిషాలు కొట్టుకొని వచ్చారంటే అది ఫైటర్స్. కాబట్టి ప్రతి రూపాయిని దేశ రక్షణకు ఉపయోగిస్తున్నాం, దేశ భద్రతకు ఉపయోగిస్తున్నాం. సార్ అసెంబ్లీలో రైతులకు సంబంధించిన ఇష్యూ పైన కుండబద్దలు కొట్టినట్టు చెప్పి ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన పరిస్థితి. నిజంగా ఆ స్పీచ్ చూస్తే ఎవరైనా కూడా నివ్వెరపోవాల్సిందే. అంత అద్భుతంగా మీరు అదే సేమ్ సిచ్యువేషను నిజామాబాద్ లాంటి, కరీంనగర్ లాంటి గల్ఫ్ కార్మికులకు సంబంధించిన అంశం, దాన్ని ఎట్లా చూస్తారు? ఆ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు అంటే ఎందుకు తీసుకొచ్చాను కదా 54 సంవత్సరాలుగా తెలంగాణ అసెంబ్లీ ఆ సమస్యలు నేనే మాట్లాడినా. 2 తరాలు ఒక శాపగ్రస్తులమైన మేము ఈ ప్రాంతం ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కరీంనగర్, నిజామాబాద్ ఓల్డ్ సిటీ కూడా ఎక్కుతాం, ముస్లిమ్స్ కూడా ఎక్కుతాం. అది నిరంతరం మా జగిత్యాల నుంచి వెళ్ళే బస్సులు, బొంబాయి బస్సులు కన్నీళ్ళ గురించి చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిబంధించి ఇప్పుడు 5 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లిస్తుంది చనిపోయిన వాళ్ళకు. రెండోది ఒక 10% పిల్లలకు రిజర్వేషన్ ఇస్తుంది సీట్లలో స్కూల్లో, విద్య మంచి విద్యాలయాలు. దాన్ని ఇంకా పెంచమంటాను. మళ్ళీ అప్లికేషన్ ఇచ్చాను, ఫాలో అప్ చేస్తున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది, ఎమ్మెల్యే గారు కొద్దిగా ఒప్పుకోవటండి, అది కూడా చేస్తామంటారు. దాన్ని కూడా పోరాడతాం. ఇంకా గల్ఫ్లో ఉన్న ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యను మైగ్రెంట్స్కు ఎటువంటి సౌకర్యాలు కావాలి, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్న విదేశాలలో దాన్ని పరిష్కరించి వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలని చూస్తున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం అంటే ఒకవైపు భారతదేశంలో యుద్ధ మేఘాలు గమ్ముకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అందాల పోటీలను నిర్వహిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? రాష్ట్ర నాయకత్వం ఎట్లా ఒకవైపు అకాల వర్షాలతో అన్నదాత విక్రందన్ రోడ్ల మీద వడ్లు ఇవన్నీ తీసుకెళ్ళలేక, అంటే ఒక గడ్డి బ్యాగులు లేవు, కాంటలు లేవు, అమారీలు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, రైస్ మిల్లు లేదు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. దాని మీద దృష్టి పెట్టాల్సిన నాయకులు, అధికారులు మన అందాల పోటీలని ఎంజాయ్ చేస్తారు. అదొక వైపు. రెండోది దేశం ఈరోజు సోఫియా ఖురేషి లాంటి వాళ్ళు, సింగ్ లాంటి వాళ్ళు, అట్లాంటి వీరనారిని కోరుకుంటున్నారు. దేశం అట్లాంటి పరిస్థితి అంటే అందాల పోటీలు.
ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆక్షేపణ అది రద్దు చేయాలి అంతే. ఇంకా ఇంకొక పదం లేదు. వాళ్ళకి 500 మంది ఆఫీసర్లు పెట్టడం, సెక్యూరిటీ పెట్టడం, ట్రాన్స్పోర్ట్ పెట్టడం, ఉన్న అధికార వ్యవస్థను ప్రజలు ఎట్లా కాపాడుకోవాలి, యుద్ధం ఎటువంటి అనుకోని పరిస్థితుల్లో వాటి హైదరాబాద్ లాంటి ఆర్మీ డిఫెన్స్ ప్లేస్లు ఎక్కువ ప్రజల్ని ఎవరిడే అభ్యర్థి చేసిన ఆఫీసర్లు అందాల పోటీలు నియమించారు. కాబట్టి ఇది రాజ్య ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి ఒక మచ్చుతున్నాం. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. రెండోది, ముఖ్యమంత్రి గారు అన్నట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. అప్పుల పాలైపోతే ఏ రకంగా పేదలకు ఇల్లు కట్టాలా, పెన్షన్ ఇవ్వాలా, రేషన్ కార్డు ఇవ్వాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచించాలి తప్ప అందాల భావాలను తెచ్చి బయ్యారాడుగా పోసుకుంటా మీరు ఇట్లాంటి షోలు పెడితే ఇప్పుడు అవసరం లేదా? కడుపు నిండిన వాడు, మీరు కడుపు ఎండిన వాడి గురించి ఆలోచించమంటారు సార్. అంటే ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ సార్. ఇంత అనర్కలంగా దేశ రాష్ట్ర రాజకీయాల అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయాలపైన అనర్కలంగా మాట్లాడతారు. నిజంగా అంటే చాలా బుక్స్ చదువుతారా, లేకపోతే ఏంటి సార్ అసలు మీ రహస్యం ఏంటి అసలు? ఏముంటుంది, నిరంతరం తనని తాను ప్రశ్నించుకోవడం, నిరంతరం ఏం జరుగుతున్నది సమాజంలో. దాంట్లో ఒక రాజకీయ నాయకుడికి ఒక విజన్ ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రజలకు సంబంధించి ప్రజలు మనని వాళ్ళు ఇంత గౌరవంతో, అభిమానంతో, ఆశీర్వాదంతో. ఎందుకంటే నేను వచ్చింది రాజకీయాల కొత్త కదా, 3 నెలలు నన్ను ఎమ్మెల్యే చేసేసి, కాబట్టి నేను రుణం తీర్చుకోవాలి. సాధ్యమైనంత వరకు నాకున్న శక్తియుక్తం కొట్లాడి ఇట్లాంటి విషయాల మీద ప్రతిస్పందించాలని. అంటే మీరు ఇప్పుడు దాదాపు 1.5 year అవుతుందన్నారు కదా, మీరు అనుకున్న లక్ష్యాలు ఫుల్ఫిల్ అయ్యాయా ఆర్మూర్కి సంబంధించిన సమస్యలపై? మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ఎవరికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నాకు ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్లు శాంక్షన్ అయింది ఫౌండేషన్. ఒకటి దొంకేశ్వర్లో కాలేజ్ కావచ్చు, ఐలాపూర్లో హాస్టల్ కావచ్చు, నందిపేటలో హాస్పిటల్ కావచ్చు, 43 కోట్ల అమృత్ కింద డ్రింకింగ్ వాటర్ కావచ్చు, 47 కోట్ల ఏఎఫ్ఐడిసి, టీఎఫ్ఐడిసి నిధులు కావచ్చు. అదే చెప్తున్నాను, పక్షపాత ధోరణద్దు. మీరు ఎంత తీసుకెళ్తున్నారో మాకు అంత ఇవ్వండి. దానివల్ల ఇంకా మౌలిక వసతులు కావచ్చు, పేదలకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, అన్ని విద్య, వైద్యం, ఉపాధి, వీటితో పాటు మౌలిక వసతులు ఇదే ప్రజలు కోరుకుంటారు. వాళ్ళు ఏం కోరుకోరు, హెలికాప్టర్లో ప్రయాణాలు, లేకపోతే ఏదో విదేశాలకు ఇది వాళ్ళు కోరుకోరు. జూబిల్స్ షాపింగ్ మాల్ ఇవి కూడా అడగాలి. వాళ్ళేదని కనీసం 400 SFలో ఒక ఇల్లు, ఇంత పెన్షను, ఇంత రేషన్ కార్డు, ఇంత సన్న బియ్యం తింటారు లేదు, ఇంత హాస్పిటల్లో ఇంత మెడిసిన్స్, డాక్టర్లు, హాస్టల్లో ఇంత మంచి బియ్యము, మంచి కడుపు ఇంత తింటే మామూలు కోరికలు ఇవి. ఆ కోరికలు కూడా తీర్చలేకపోతున్నాం. ఆవేదన ఒకవైపు, ఆవేదనని అసెంబ్లీలో కొద్దిగా అప్పుడప్పుడు అగ్రరూపంగా వస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలుగా ఉన్నారు. పార్టీకి సంబంధించి ఇప్పటికీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోలేరు అనే ఒక విమర్శ మాత్రం కనబడుతుంది. ఎందుకు ఈ జాప్యం జరుగుతుందంటే అంటే ఇప్పుడు నువ్వు దేంట్లో వచ్చినావు, కార్డులు వచ్చినావు కదా, ఎవరు ఉండాలి లేడా, బండి పోతుందా, అన్ని పనులన్నీ జరుగుతున్నాయి కదా, జరుగుతుంది. ఇదే అంతే. ఒక అధ్యక్షుడు ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నాడా లేడా, ఉన్నారు. మరి ఆయన రోజుకు ఒక న్యూస్ వస్తా ఉంది. అది ఇప్పుడు మనని కదా 100 ఛానల్ పెట్టుకుని మీకు టైం టైంలో కరెంట్ అఫైర్స్ రేటింగ్ పెంచాలంటే నేను ఏం చేస్తాను? ఉదాహరణకు మాకు డ్రైవర్ దిగిపోయిందనుకో, కొత్త డ్రైవర్ తీసుకొచ్చుకున్నాను, అదే తక్కువ అదే ఆ డ్రైవర్ యొక్క పదవి కాలం అయిపోయింది అనేది కూడా ఏముండదు. పదవి కాలం దగ్గర కూడా అయిపోయింది. దేశవ్యాప్తంగా కార్యవర్గము స్థానికంగా బలోపేతం చేస్తున్నాం. పార్టీ ఒక రాష్ట్రంగా కాదు, ముఖ్యంగా తెలంగాణలో ఇంకా పటిష్టంగా చేస్తున్నాం. రాబోయే ప్రజలు ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు. సరే అంటే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అంటే ఇక్కడున్న కార్యకర్తలు కాకుండా రాష్ట్ర స్థాయి నాయకత్వం కార్యకర్తలు మీకు సహకరిస్తున్నారు. ఎట్లా ఉంది సార్ బీజేపీలో మీ యొక్క స్థానం ఎట్లా ఉందంటే ఏం చెప్తాను? చాలా 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 సంతోషంగా ఉన్నాము. ఫ్రీడమ్ లోపల మాట్లాడడానికి మా సంఘటన మంత్రి గారు కావచ్చు, బీజేపీ ఇన్ఛార్జ్ కావచ్చు, చాలా చాలా అంటే ఏ పార్టీలో లేదు, ఈ పార్టీ దశగా ఉండదు, వేరే పార్టీలో అదొక ఫామ్ హౌస్ ఉండదు. ఈయనైతే ఢిల్లీ సర్కారు, ప్రియాంక గాంధీ కనబడదు, రాహుల్ గాంధీ కనబడదు, అట్లాంటి పార్టీ అది. ఇది అట్లా కాదు, మంచిగా ఏం చెప్పినా మంచిగా సున్నితంగా మా కుటుంబ పెద్దలు ఎట్లయితే అంటారో అది చెప్తారు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తారు, అన్ని రకాలుగా మాకు దిశ నిర్దేశం చేస్తారు. అధ్యక్ష రేసులో రాకేష్ రెడ్డి ఉన్నారా? ఇంతకుముందే చెప్పాను నేను, నాకు తెలుసు. నేను పుట్టగానే మనం ఒకటేసారి 21 పెళ్లి చేసుకున్నాడు కుదరదు. కాబట్టి ఇప్పుడే పుట్టాము రాజకీయాలలో. మనకు పని తీయాలి, అనుభవం రావాలి, రాటు తేలాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి,
ప్రజల గొంతుకై నినదించాలా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంస్థల మీద అవగాహన పెంచుకోవాలి. కాబట్టి మాకన్నా ముందు నుంచి పార్టీకి సేవ చేస్తున్నారు, వాళ్ళకి దక్కాల గౌరవం, మాకు కాదు. సార్ ఇంత కుండబద్దలు కొట్టి చెప్తున్నారు, ప్రతి అంశం పైన క్షుణ్ణంగా చెప్తారు సార్. అదే విధంగా మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావాలి, ఆర్మూర్ ప్రజలకు సమస్యలు లేకుండా ఇక మీ ప్రయాణం ముందుకు కొనసాగాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. నేను మీ ప్రశాంత్.